రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించును. సమాధానకర్తయగు దేవుడు సాతానును, మీరు భయపడిపోతున్నారే, మీరు లోబడిపోతున్నారే, ఆ సాతానుని ఎక్కడ మీ కాళ్ళ క్రింద 3 సార్లు తొక్కమనును. ఎట్లా? చితక దొక్కించును. నిజంగా అలాంటి ప్రార్థన మనం చేస్తే భారతదేశం యేసు ప్రభువుని రక్షకుడు అంగీకరిస్తుంది. దురాత్మ శక్తులు, మానవుల్ని పట్టి పీడిస్తున్న దురాత్మలు పారిపోతాయి, ఓడిపోతాయి. క్రైస్తవులమనే వారి మీ లోకంలో ఉన్నామనుకుంటున్నాం. ఏదైనా నీ జీవితం వల్ల మరొకరికి దేవుని నామములో ఉండే శక్తి బయలుపడుతుందా? నువ్వు మరొకరి కోసం ప్రార్థిస్తే వారి బంధకాల నుంచి విడిపించబడుతున్నారా? డాక్టర్లు మందులు చేయి విడిచినప్పుడు, వారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ బిడ్డ, ఆ వ్యక్తి స్వస్థపడ్డాడు అనుకో, నీ దేవుణ్ణి వాళ్ళు నమ్మరా? నీ దేవుని గొప్పతనం వారు తెలుసుకోరా? ఒక చిక్కులో, ఒక సమస్యలో ఉన్నప్పుడు మనం నిజంగా ఇతరుల కోసం ప్రార్థిస్తే, ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థించండి. సాతానును చితక తొక్కాలి. ఎక్కడెక్కడ నీ జీవితంలో సాతాను విజృంభిస్తున్నాడో, ఏ విషయాలు నేను విజృంభిస్తున్నాడో, కొందరి కండ్లను, కొందరి కళ్ళు సాతాను ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆ కంటిని పాపము మానలేని కన్నులు గలవారంట. వాళ్ళని గురించి బైబిల్ చెప్తుంది. చూడకూడని చూస్తారు, నేను చూడను అని నిశ్చయం అంటుంటాడు, చూస్తుంటాడు. కారణం సాతాను నిన్ను ఓడిస్తున్నాడు నీ చూపుల విషయాలు. చూపే కదా అనుకోవద్దండి. చూపుల్లో పడిపోయినాడు హృదయంలో పాడైపోతాడు. చూపులోనే పడిపోయాడు దావీదు లాంటి భక్తుడే. సాతాను నీ చేతులను వాడుకుంటున్నాడేమో, నీ కాళ్ళను వాడుకుంటున్నాడేమో, నీ హృదయాన్ని కేంద్రంగా చేసుకున్నాడేమో. ఈ రోజున చేతులెత్తి మన ప్రభువుని, ఆయన వాక్యములోని వాగ్దానాలను, ఇదిగో ప్రభు వాగ్దానం, ఇదే బాణం. ఇవాళ ఏం బాణం ఇది? శీఘ్రముగా దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తానన్నావు కదా. ఈ విషయంలో నాకు జయం కావాలి, ఈ రోగంలో నాకు స్వస్థత కావాలి, ఈ విషయంలో నన్ను శోధించే సాతాను నేను ఓడించాలి, నా భక్తిని పాడు చేస్తుంది ఈ చెడ్డ అలవాటు, అన్నీ పోయినాయండి, అది ఒకటే ఉందన్నాడు ఒక ఆయన. ఏంటది ఒకటే? ఇట్లా అంటున్నాడు మళ్ళీ పైగా. ఏంటంటది? 6 అంగుళాల సిగరెట్టు 6 అడుగుల మనిషిని పట్టుకొని లాక్కెళ్ళిపోతుందంట. అది కాదని లేకపోతున్నాడు. కొంతమంది కూర్చున్నట్టే కూర్చోడు, ఇప్పుడే వస్తారన్నాడు, పోతారు, మళ్ళీ వస్తారు, వచ్చినట్టే గుప్పు గుప్పు అంటుంటుంది. ఎక్కడ పోయారనమాట? ఓ సిగరెట్ దాగి రావడానికి. ఏంటండి అన్నీ బాగానే ఉన్నాయండి, కోపం వచ్చినప్పుడు బూతులు వచ్చేస్తాయి నోట్లోంచి కాదు, హృదయంలో నుంచి. ఎక్కడుంది? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏది నీలో జయం లేదు, ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావు. ఈ రోజున విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితక దొక్కించును. ఏది చితక దొక్కడం చూద్దాం. ఏబే 3 సార్లే కొట్టావు, అసలు కొట్టలేదు కొంతమంది. ఎట్ట కొడతావు? చితక దొక్కిచ్చే చెప్పండి. చితకొట్టు. కాళ్ళు కొట్టడమే రానోడికి ప్రార్థన ఎట్ట వస్తుంది చెప్పండి? పాము కనపడితే పారిపోయేవాడు, పారిపోతే ఎంట పడుతుంది. అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కొన్ని అండి, మన బాడీ కూడా, మన దేహాలతో కూడా దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకు చప్పట్లు కొడుతున్నాం?
మీరు చప్పట్లు కొట్టి పాట పాడినప్పటికీ చప్పట్లు కొట్టకుండా పాట పాడిన దానికి తేడా ఉండదా? ఇది శబ్దం కాదు. మీ మనస్సులో చప్పట్లు కొడుతున్నప్పుడు ఉన్న ఉల్లాసం, ఆ సంతోషం ఇలా పాడుతూ ఉంటే రాదండి. ఏంటండి, మన శరీరాన్ని వాడాలి. మోకాళ్ళ ప్రార్థనకి ఊరకే చేసే ప్రార్థనకి తేడా ఉండదా? ఈ మధ్య ఒక బ్రదర్ చెప్పాడు, అన్న కొంచెం తక్కువసేపు చేయించండి అన్న. ఏయ్యా, నిలబడలేక ఎక్కువ ప్రార్థన వస్తుందన్నా. మంచిదిగా, నిలబడలేక ఏమొస్తుందంట? ఎక్కువ ప్రార్థన వస్తుందంట. ఎందుకు? మోకాళ్ళ మీద నిద్రపోరు ఎవరో, కుర్చీలో కూర్చొని నిద్రపోతారు. నిలబడి నిద్రపోయే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ రోజుల్లో. కానీ మోకాళ్ళ మీద నిద్రపోయే వాళ్ళు నేను ఎంతవరకు చూడలా. ఎందుకంటే అది కొంచెం నీ పూర్ణమైన బలం అంతా ఉండాలి. బలం పుంజి అందులో ఎవరికి మోకాళ్ళలో శక్తి లేదండి. ఇవాళ ఆ ఎముకల్లోనే శక్తి లేదు. కీళ్ళన్నీ పనిచేయట్లేదు ఒక్కొక్కళ్ళకి. కొవ్వన్నా కొవ్వుపోయి ఉన్నాయి, ఎండన్నా ఎండిపోయి ఉన్నాయి. కొంతమంది కొవ్వు అయిపోతే రావు అయిపోతే అది భారమే. అది ఏమి లేక న్యూట్రిషన్ లేక ఎండిపోయిందంటే అయ్యే సత్తు ఉండదు, పట్టకమంటుంటాయి. ఈ 2 జబ్బులు ఏదో జబ్బు వచ్చేసింది మనుషులకి. నార్మల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. ఏంటంటే మరి మోకరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మోకాళ్ళ మీద ఉండకపోతే ముందు కన్నా పడతావు, వెనకన్నా పడతావు. కానీ దేవుడు మోకరించి ప్రార్థన చేయమన్నాడు. అందుకని నీకు ఏకాగ్రత కావాలంటే నువ్వు చప్పట్లు కొట్టి, సర్వజనులారా చప్పట్లు కొట్టి ఆర్భాటం చేయండి. ఆ ఆర్భాటానికి సాతాను తోక ముడుచుకొని పారిపోతాడు. ప్రభువుని స్తుతించే వారి దగ్గర ఉండలేడు. మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుని చూస్తే గజగజలాడతాడు సాతాను. వాడిని చితకదొక్కాలంటే ఒక చోట అండి మనకి కలువరి సెలువులో యేసు ప్రభు సాతాను తల ఏ రోజో చితగొట్టేశాడు. చచ్చింది అది. ఓరక తోక ఊపుతుంది ఇట్లా. మీరు చూడండి, పాము చచ్చిన తర్వాత కాసేపు తోక ఇట్లా అంటూనే ఉంటుంది. మనం ఇంకా తోక చూసి పారిపోతున్నాం అంతే. ఏంటంటే ఆయన చితగొట్టేసిన దాన్ని మనం వెళ్ళి 2 దెబ్బలు కొడతానికి కష్టమేంటి చెప్పండి. కొన్ని ఊర్లలో ఈ రోజున కొన్ని రాష్ట్రాల్లో ఎవడన్నా దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా వాడిని తీసుకొచ్చి గొడ్లోడు తీసేసి ఆ యొక్క చెట్టు కట్టేసి, ఏంటండి చెట్టు కట్టేసి కొట్టండి అంటే ఓపిక లేని వాళ్ళు కూడా వెళ్ళి తుప్పు అంటున్నారు. ఆడేళ్ళు ఆడి పని అయిపోయింది, ఆల్రెడీ ఓడిపోయాడు. వాడు ఏం చెయ్యలేడు. కాబట్టి అందరు కొట్టెళ్ళిన తర్వాత కూడా పెద్దగా వెళ్ళి నేను కూడా కొడతానని ఒక్కొక్కళ్ళు వెళ్ళి కొడతారు. పాపం ఓడిపోయిన సాతానును చితకదొక్కటం ఏమన్నా కష్టమా? మళ్ళీ భయపడుతున్నావా? భయపడకండి. ఆ రోజు ప్రభు చితగొట్టి ఓడిపోయిన శత్రువును మనం మళ్ళీ ఒక్కసారి కసి తీర్చుకుంటున్నాం. ఏం తీర్చుకుంటున్నాం? మీ కసి ఏమన్నా ఉంటే మనుషుల మీద తీర్చుకోకండి. ఎవరి మీద తీర్చుకోవాలి? వాడే దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, నీచుడు, అబద్ధికుడు, దొంగ, దోచుకునేవాడు. నన్ను తిట్టండి, మీకు తిట్లు వస్తే. మనుషులను తిట్టకండి. ఒక్కడే మనకు విరోధి, సాతానే. ఏ మనిషి మనకు విరోధి కాదు. సాతాను ప్రభావం వల్ల వారు మన మీద అలా ప్రవర్తించవచ్చు, కానీ మనం ఏ మనిషిని ద్వేషించకూడదు. విశ్వాసంతో మీరు ప్రార్థించండి. ఈ రోజు నుండి మీరు జయించలేని విషయాలు, మీ ప్రార్థనకు జవాబులు లేని విషయాలుంటే ఈ వాగ్దానాన్ని మీ సొంతం చేసుకోండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును నా కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నీ చేతులు పైకెత్తినప్పుడు దేవుడి చేయి నిన్ను పట్టుకొని నీకు సహాయం చేస్తాడు. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు పరలోకం నీ వైపు మళ్లించబడుతుంది. యేసు వైపు చూచుచు వాక్యాన్ని, వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను బాధ పెట్టే వాటిని, నిన్ను కృంగదీసే విషయాలను, నిన్ను పాడు చేసే విషయాలను దేవుని ముందు పెట్టి వాళ్ళ ప్రార్థన చేద్దాం. సంపూర్ణ భక్తి లేకున్నామయ్యా. ఈ లోకమంతా సాతాను వలయంలో ఉందయ్యా. ప్రజలందరి కొరకు ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని ఇచ్చేయను ఆయన.
రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయి తండ్రి. అప్పుడే మాకు సంపూర్ణ భక్తిని కాపాడుకోగలుగుతాం. అప్పుడే మాన్యతను, సమాధానమును కలిగి మేము సౌఖ్యంగా జీవించగలుగుతాం. ఈ లోకం పోరాటాల్లో ఉందయ్యా. ఎటు చూచినా శోధనలే, ఎటు చూచినా పోరాటములే, ఎటు చూచినా సాతాను వలయములే. వాటిల్లో చిక్కుకుని నీ కొరకు బ్రతకలేకపోతున్నామయ్యా. మాకు మోకాళ్ళ ప్రార్థన నేర్పించు, మాకు విశ్వాస ప్రార్థన నేర్పించు. అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయి. సాతానును చితకగొట్టించగలిగిన కృప మాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు 2 చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన, ఒక్కసారి మా వైపు చూడు నాయన. మా జీవితాల్లో సాతానును పన్నాగాలు పడుతున్నాడయ్యా. మా హృదయాలు దోచుకోవాలని, మా మనస్సులు దోచుకోవాలని, మా మెదడులో కలవరాలు పెట్టాలని, మా జీవితాల్లో నిరుత్సాహాన్ని పెట్టాలని, మమ్మల్ని భయభీతులతో నింపాలని వాడు చేసే ప్రయత్నాలను జయించినట్లు పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయను ఆయన. యేసయ్య నామములో ఉన్న శక్తిని మాకు దయచేయను ఆయన. నీ నామములో ఓడిపోయిన శత్రువైన సాతాను తలను చితకదొక్కడానికి మాకు సహాయం చేయి. మేము నీ పక్షంలో ఉన్నామయ్యా, మేము నీ పక్షంలో ఉన్నాము తండ్రి. నువ్వు మా పక్షంలో ఉన్నామయ్యా. యుద్ధము యెహోవాదే. నా దేవుడు నాకు తోడై ఉంటే కత్తులు కటారాలకు అక్కర్లేదు కానీ, యుక్తులు కుయుక్తులు నేను ఉపయోగించను కానీ, నా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జయమన్నది నమ్ముచున్నాను అని చెప్పగలిగిన స్థితి మాకు దయచేయి తండ్రి. ప్రతి చిన్నదానికి భయపడేవారిగా, ప్రతి చిన్నవారికి దానికి దుఃఖించేవారిగా, ప్రతి చిన్న పోరాటంలో ఓడిపోయేవారిగా మేము ఉంటుందయ్యా. మమ్మల్ని జయశీలులుగా చేయను ఆయన. మరణాన్ని జయించావే, సాతాన్ని జయించావే, పాతాళాన్ని జయించావే, ప్రతి శోధన జయించావే. ఆ జయం మాకు కావాలి ఈ లోకంలో. ఆ మోకాళ్ళ మీద ఆ జయాన్ని సంపాదించుకోవడానికి, వాక్యమనే ఖడ్గముతో అపవాదిని ఎదిరించగలగడానికి, విశ్వాసం అనే డాలుతో కాపాడుకోవడానికి మాకు సహాయం ఇచ్చేయి దేవా. నీ బిడ్డలు అనేక స్థలాల నుండి రకరకాల సమస్యలతో, పోరాటములతో, అనారోగ్యాలతో, ఎవరూ పరిష్కరించని భారాలతో కొందరు వచ్చినారయ్యా. నిదానించి చూడయ్యా. మా హృదయ రహస్యాలు ఎరిగే దేవా, మా హృదయ వాంఛలు తీర్చే దేవా. ఏ ఆశతో నీ బిడ్డ నీ దగ్గరకు వచ్చారో, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానంగా వెళ్ళు అన్న వాగ్దానంతో వెళ్తానికి సహాయం చేయము. ఎవరు ఏ అవస్థతో వచ్చారో నీవు అనుకున్నట్టే నీకు జరుగును. సమాధానముతో వెళ్ళమన్న మాట మా పట్ల కూడా నెరవేర్చు నాయన. బలహీనమైన వారిని బలపరచు, నిలువెచ్చని స్థితిలో ఉన్న వారిని సరిచేయి నాయన. అసంపూర్ణమైన భక్తితో కాక పరిపూర్ణమైన భక్తితో నిన్ను వెంబడించినట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. మోకాళ్ళ ప్రార్థన మాకు దయచేయి నాయన. విశ్వాస ప్రార్థన మాకు దయచేయి తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో, దురాత్మలను జయించుటకు, గడ్డు సమస్యల నుంచి విడిపించబడుటకు ఉపవాసం ఉండి ప్రార్థించేవారిగా, ఏకాగ్రతతో మొరపెట్టువారిగా, జయశీలులుగా జీవించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు
ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్ళను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.